కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి అహర్నిశలు కృషి చేస్తారని నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి కార్యకర్తలు నాయకులను కలిశారు. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్కి అయితేనేమి, తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి, రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది. సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండదండలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ పునరుద్ధరణ పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా పొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా కడప అంజోద్ భాషా గారు అయితేనేమి, సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మిగతా మా దూరు తిరుపాలరెడ్డి గారు అయితేనేమి, కమలాపురం నరేంద్ర రామాంజురెడ్డి గారు అయితేనేమి, ఈరోజు నరేంద్ర రామాంజురెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం. సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది. సో తప్పకుండా అందరి సహకారం తీసుకుని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ, సో తప్పకుండా అలాగే కార్యకర్తలందరూ కూడా అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో గతంలో ఒకవేళ అలా జరగలేదేమో కానీ సో భవిష్యత్తులో అందరికీ కూడా మంచి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో కార్యకర్తలే వెన్నెముక పార్టీకి. సో తప్పకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అవసరం. అదే కాకోకుండా మా మిగతా అన్ని జిల్లాల్లో అయితేనేమి, మా కడప జిల్లాలో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి అన్ని చోట్ల స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము అని చెప్పేసి, ఇచ్చిన బాధ్యతను కరెక్ట్గా నెరవేరుస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మా కడప పార్లమెంట్కి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి మేమంతా సో తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. పార్టీ అధ్యక్షుల వారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గానికి కూడా నరేంద్ర ఇన్ఛార్జిగా ప్రకటించిన నరేంద్ర కూడా మనసారా నేను అభినందిస్తూ, ఎందుకంటే గతంలో దాదాపు సుదీర్ఘంగా పార్టీ అధ్యక్షులుగా సురేష్ బాబు గారు పనిచేశారు. ఆయన ఇంకా నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని చెప్పినప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే సరైన సమయంలో రవీంద్రనాథ్ గారిని పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని మళ్ళా పూర్వ వైభవం తెచ్చేదానికోసం తప్పకుండా కృషి చేస్తారని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో రవీంద్రనాథ్ గారిపై ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా రవీంద్రనాథ్ గారు ఏదో లాంఛనంగా ఈరోజు ఈ బాధ్యతలు చేపట్టడం
నేను మనసారా అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్నమయ్య అయితే ఇది ఉమ్మడి కడప జిల్లా, 2 జిల్లాల్లో కూడా అందరూ ఉండే నాయకులు, అన్ని నియోజకవర్గాల నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా నుంచి కలిసికట్టుగా 2 జిల్లాల్లో కూడా పార్టీని అభివృద్ధి పరిచేయడానికి కోసం, ఎందుకంటే కొంచెం సమయం ఇచ్చినాం, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, వాళ్ళకు కొంచెం మనం సమయం ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వాళ్ళు ఇచ్చే అన్ని ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమాన్ని కూడా మనం అడ్డుకునేదానికి తప్పకుండా నిరసన తెలిపేదానికి అందరం కూడా 2 జిల్లాలో నాయకులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని అందరూ కూడా మీకు తెలియజేస్తూ, ఇదే ఈరోజు కార్యక్రమానికి మన శాసనమండలి సభ్యులు వచ్చారు, గోవిందరెడ్డి గారు, పొద్దుటూరు మన ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా పద్వేల శాసనసభ్యురాలు వచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్సీ చెప్పిన గోవిందరెడ్డి గారు, అదేవిధంగా మన అంజాద్ మాజీ డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారు, అదేవిధంగా తిరుపతిగా ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కలిసికట్టుగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మేమందరం శాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అదేవిధంగా రవీంద్రనాథ్ గారికి నరేన్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కాబడినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి, అన్నమయ్య జిల్లాకి ఎన్నిక కాబడినటువంటి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను, అభినందనలను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడమే కాకుండా వారికి విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నా. ఆ విజ్ఞప్తి ఏమిటంటే, జిల్లా అధ్యక్షులుగా మీరు ఎన్నిక కాబడిన ఈ సమయం నుంచి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఈ జిల్లాకు సంబంధించిన 2 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల, నాయకుల యొక్క భద్రత, వారి యొక్క ఆత్మగౌరవమే మీ ప్రధానమైన అజెండాగా మీరు పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పూర్తిగా మేలు జరిగింది, కానీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేలు జరగలేదన్నది సత్యం. మరి ఆనాడు మేలు జరగకపోయినా ఈనాడు ప్రభుత్వంలో లేని సందర్భంలో మన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జరగబోయే కష్టాలకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేసే దాడుల విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వారి భద్రత కానీ, వారి రక్షణ కానీ, వారి ఆత్మగౌరవం విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వారి ఇరువురికి పూర్తి బాధ్యత ఉంది. వారి వెంట నడవాల్సిన బాధ్యత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మా 7గురికి ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్న ఎప్పుడు పిలిచినా కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులమైన మేము ఆయనకు వెన్నుదన్నుగా నిలబడతాం. జిల్లా అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలను, నాయకులను సంరక్షించడానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని సర్వస్వము కార్యకర్తల కోసం అధికారులు స్పందించకపోతే అధికారులు స్పందించే విధంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన, న్యాయపరమైన, ధర్మపరమైన పోరాటాల్లో ఏ దారి మంచిదైతే ఆ దారి గుండా ప్రయాణం చేసి మన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇరువురు అన్నలు సంరక్షిస్తారని, వారికి మేము దళపతులపై వారి వెంట నడుస్తామని చెప్పి ఈ జిల్లా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు గట్టిగా మాట ఇస్తూ మీ కొరకు మా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు. ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ఆర్ కడప జిల్లాకు పెద్దలు, పూజ్యులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడము, మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు పెద్దలు, పూజ్యులు మరి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా నియమించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి వారి ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే అనుభవజ్ఞులు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ మరి ప్రజలతో మమేకమై మరి ఈ రాష్ట్ర మరి ఏదైతే కార్యకర్తలతో, నాయకులతో మమేకమై మరి ముందుకెళ్తున్న ఈ ఇరువురు నాయకులకు మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మా వైఎస్ఆర్ కడప పార్లమెంట్
జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మరి పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టుగా మరి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా ప్రధాన కర్తవ్యం మరి కార్యకర్తలు. ఎందుకంటే గత 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. మరి ఆ 5 ఏళ్ల కాలంలో అన్యాయం జరిగిందంటే ఒక్క కార్యకర్తలకు మాత్రమే జరిగిందని చెప్పి కూడా మేము కూడా విశ్వసిస్తున్నాం. మరి ఆ తరుణంలో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే మరీ ముఖ్యంగా మరి కడప జిల్లాలో ఉండే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు మాటిస్తున్నాము. ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అండగా ఉంటాము. ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ చిన్నపాటి హాని జరిగినా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించడము, మరి అదేవిధంగా మరి మన మాజీ జిల్లా అధ్యక్షులు మరి కొత్తపల్లి సురేష్ బాబు గారు మరి ఆయన ఆరోగ్యరీత్యా మరి ఆయనకు ఆరోగ్యం సహకరించలేకపోవడము, మరి ఆయన స్థానంలో మరి ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం కూడా చాలా సంతోషం. మరి గత 16 సంవత్సరాలుగా మరి సురేష్ బాబు గారు మరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి మరి పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. మరి అదే తరహాలో మరి ఈ 5 ఏళ్లు కష్టపడి మరి 2024లో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తున్నాం. ధన్యవాదాలు. చాలా సంతోషం. మన కడప వైఎస్ఆర్ జిల్లాకు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అనుభవజ్ఞులు, రాజకీయాల్లో బాగా తెలిసినటువంటి శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి శుభ సందర్భంగా మనందరి తరపున, ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం తరపున కూడా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జగనన్న మరి అందరినీ కూడా పిలిచి జిల్లాలో ఒక ఏకాభిప్రాయంగా పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా మరి అన్నమయ్య జిల్లాకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించడం. ఎందుకంటే అనుభవజ్ఞులు, అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ పార్టీ నాయకులు అదేవిధంగా అభిమానులు అందరితో కూడా మరి చాలా దగ్గరగా సత్సంబంధాలు నెలకొల్పుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఈ పార్టీకి ముందుకు తీసుకుపోయేటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా ఈ సందర్భంగా మనందరి తరపున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న యొక్క నాయకత్వంలో మేమందరం కూడా అన్ని విధాలుగా వారికి సహకరిస్తాం. మరి మన పార్టీని మళ్ళీ కూడా ఏ విధంగా, ఎందుకంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. వైఎస్ కుటుంబానికి మనందరం కూడా మరి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం కూడా పెద్ద ఎత్తున మనం అభిమానించే వాళ్ళం. ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి, ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం. అన్నంత మాత్రాన మనం ఎవరం కూడా డిసార్టన్ కాకుండా, ఎవరు కూడా దిగులు పడకుండా ఖచ్చితంగా కూడా, ఎందుకంటే జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వం మనం చూసాం. ఏదైతే మనం చెప్పినామో ఎన్నికల్లో అది మనం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిచారు. మరి దీంట్లో ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు వారి యొక్క మరి సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవంతో ఈ జిల్లాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. మనం ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరి డీలిమిటేషన్ అయితే 9 నియోజకవర్గాలు కూడా అయినప్పుడు ఈ జిల్లానంతా కూడా సమర్థవంతంగా అన్న ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న కానీ, అదేవిధంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్తారు.
నాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ కూడా ప్రతి శాసనసభ్యుని కూడా గెలవడానికి వారు విశేషంగా కృషి చేస్తారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు. అందరూ నాయకులతో కూడా కలిసి జగనన్న ఒకటే చెప్పారు, మీరు ఖచ్చితంగా ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నప్పుడు అన్న కూడా ఒకటే అన్నారు, మళ్ళీ కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నరేంద్ర రామాంజులు రెడ్డి గారు వారి అబ్బాయికి ఆ బరువు బాధ్యతలు కూడా ఆయన అప్పచెప్పారు ఒక యువకునికి. కాబట్టి ఆయన కూడా కమలాపురం నియోజకవర్గానికి ఒక యువకునిగా జగనన్న అవకాశం ఇచ్చారు. వారు కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతారని ఒక గట్టి నమ్మకం ఉంది. ఏది ఏమైనా కూడా అన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నకు మేము మనందరం కూడా అండదండలుగా ఉంటూ ఖచ్చితంగా ఈ కడప జిల్లాను మళ్ళా విజయ కేతనం ఎగరేస్తామనేటువంటి గట్టి నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం ఈ సందర్భంగా అన్నకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముకులిత హస్తాలతో అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్, జై జగనన్న. జిల్లా అధ్యక్షులుగా కడప జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సార్ గారిని నియమించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ వారిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వీరిద్దరు కూడా ఎంతో సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది. పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ కష్టాలు మొదటి నుంచి చూసిన వ్యక్తులు. అప్పుడు సార్కు అండదండగా ఉన్నారు. ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సార్తో ప్రయాణం చేసిన వీరిద్దరికీ ఈ అధికారం ఇవ్వడం అన్నది మేమందరం స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఉన్న ఈ కష్టకాలంలో ఖచ్చితంగా అనుభవజ్ఞులైన వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అయితే మేమందరం కూడా సార్ వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తాము. మా అందరి ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటే ఈ రాబో 5 రోజుల్లో ఏవైతే కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ప్రజలకు వారు కొంత సమయం తీసుకొనైనా వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చే దిశగా వాళ్ళు అడుగులు వేస్తే ఓకే, లేదంటే మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తాం. అదే కాకుండా మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి చిన్న క్యాడర్ కార్డు నుంచి కూడా ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ వాళ్ళందరి కోసం కూడా మేము గట్టిగా నిలబడతాము. అదేవిధంగా సార్ వాళ్ళు ఆ గైడెన్స్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను మరీ ముఖ్యమంత్రి చేసే దిశగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ, అదేవిధంగా నరేన్కి కూడా నా హృదయపూర్వక కంగ్రాచ్యులేషన్స్ కమలాపురం ఇన్ఛార్జ్గా నియమితులైనందుకు ఈ అవకాశం